దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాటలో చరణం మాత్రం మనం పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతునో నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతునో నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతునో నా హృదయార్పణ. అద్భుత కరుడాలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుడాలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా, మనోహరుడా మహిమారాజా, స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతునో నా హృదయార్పణ. దేవుని నామములో మీకందరికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమగల ప్రభువా, జీవాధిపతి అయిన దేవా, ఇదిగో తండ్రి సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుతూ ఉండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా దేవ మాకు దయచేయమని, మా రాజా నీ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయమని, నీ వాక్యము ద్వారా మా అందరి హృదయాలు తాకి మమ్మల్ని బలపరచుమని, కనికరం చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆ దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి మనం కొద్దిసేపు మాత్రం ధ్యానం చేద్దాం. యాకోబు తన సహోదరుడైనటువంటి ఏశావుకు భయపడి అతడు రాత్రంతా ప్రభువా నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో పోరాడి గెలిచాడు. కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు, యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవుడు పోరాడును. ఇశ్రాయేలుడు నిజమైనటువంటి మతమును గూర్చినటువంటి జ్ఞానము కలిగి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ, ఆ వాగ్దానాలన్నింటికి కూడా వారసులైనటువంటి వారందరికీ ఆత్మీయంగా పిలువబడే పేరే ఇశ్రాయేలు. మరొకసారి చెప్తున్నా, ఇశ్రాయేలు అంటే నిజమైన మతమును గుర్చిన జ్ఞానం కలిగి దేవుని వాగ్దానములన్నింటికీ వారసులైన వారందరికీ ఆత్మీయముగా పిలువబడ్డానికే ఈ యొక్క పేరు ఇశ్రాయేలు అని పేరు చెందుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు కూడా అన్నారు కదా, యోహాను సువార్త 1:47 నతానీయులను ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పారు. కాబట్టి చరిత్రలోనే అనేక జనాంగములున్నా అనేక జాతులున్న ఇశ్రాయేలీలకు మాత్రమే
సాక్షాత్ దేవుడే ఎలా తనను ఆరాధించాలి అన్నటువంటి పద్ధతిని ఇశ్రాయేలీలకు మాత్రమే స్పష్టంగా దేవుడు చూపించాడు, ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతో బాధను, ఎంతో వేదనను, బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారికి రావలసింది ఆ యొక్క రాజు ఇవ్వకపోయినా మీరు మాకు పని చేసి పెట్టాల్సిందే, మాకు ఇటుకలు, మాకు లెక్క మీరు చేసి ఇవ్వాల్సిందే అని చెప్పి కఠినముగా వారిని మోషే వారిని బాధిస్తున్నప్పుడు దేవాది దేవుడు వారి యొద్దకి మోషేను పంపించాడు. ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. మోషే ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళమన్నప్పుడు దైవజనుడు మోషే ఆ ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళితే, వారిని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి వెళితే, ఇశ్రాయేలీయులు చేసినది మోషేను నిందించారు. మొదటిగా నిర్గమకాండం 5వ అధ్యాయము 15 వచనం నుండి 20 వచనాల వరకు మనం చదివితే, 21 చదివితే, నేను 21వ వచనం చదువుతున్నాను. మోషే యెహోవా మిమ్ము చూసి న్యాయము తీర్చుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా మోషేతో అంటున్నారు. వీరేమో ఆ యొక్క ఇశ్రాయేలీల్ని విడిపించడానికి వెళ్తే మోషేని నిందిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని రక్షించడానికి కాదు కానీ మమ్మల్ని హతమార్చడానికి ఫరో చేతికి ఖడ్గాన్ని మీరు ఇచ్చారు మోషే, అట్లని చెప్పి మొదటిగా ఇశ్రాయేలీల ప్రజలు నిందించారు. రెండవదిగా ఇశ్రాయేలీలు మోషేపై తిరుగుబాటు చేశారు. 14వ అధ్యాయం రెఫరెన్స్ మీరు రాసుకొని కూడా తర్వాత కూడా మీరు ధ్యానం చేయండి. 14వ అధ్యాయము 10వ వచనం నుండి 12 వరకు మనం చదువుదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 12 వరకు. ఫరో సమీపించుతుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేను చూసి, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్ము ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలి మానము, ఐగుప్తులకు మేము దాసులమగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఇశ్రాయేలీయులకు దాసుల మగుటే మేలని. రెండవదిగా ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చా మోసే, అక్కడే సమాధులు లేవా? వెనక వచ్చి ఫరో సైన్యం తరుముతూ ఉన్నారు. ముందర ఎర్ర సముద్రం ఉంది. మేము అక్కడే దాసులుగానే ఐగుప్తు దేశంలో వారికి దాసులుగా ఉంటామని చెప్పాం, కానీ ఇక్కడ మమ్మల్ని చంపడానికి, ఇక్కడ ఈ అరణ్యంలో మేము చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవా? మోషేని తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీలు మోషే మీద. మూడవదిగా ఉద్దేశపూర్వకంగా దేవుని నిబంధనను మీరారు. దైవజనుడైనటువంటి మోషే నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదివితే, దైవజనుడైన మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలందరూ
మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినటువంటి మోషే మాకేడో కనబడలేదు, అయినా మమ్మల్ని అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి ఒక దేవతను చేసుకోవాలని చెప్పి అహరోను తన్నప్పుడు బంగారం అంతా పోగు చేసి వారు ఇవ్వగా ఒక దూడును చేసి దాని ఎదుట వారు ఉత్సాహం చేసుకోవడానికి, పండగ చేసుకోవడానికి, బలి అర్పించడానికి, దాన్ని పూజించడానికి, ఇశ్రాయేలు జనాంగమా ఇదే మనల్ని ఐగుప్తు దేశం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిందని చెప్పి ఉత్సాహం చేసుకుంటూ ఉండగా దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకి వచ్చింది. మోషే దిగివెళ్ళు, మోషే దిగివెళ్ళు, దిగివెళ్ళు, నేను ఇశ్రాయేలీల మీద నా కోపము రగులుకొన్నది. దేవుడు ఇశ్రాయేలును నాశనం చేయటానికి దేవుని కోపం వారి మీదకి వచ్చింది. మోషేని వెళ్ళు, వారు తిరుగుబాటు చేసి ఉన్నారు నా మీద, నాకు విరోధంగా నా నిబంధన మీరారు, కాబట్టి వారిని నేను అగ్నితో కాల్చివేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు దైవజనుడైనటువంటి మోషే, ప్రభువా కరుణించు నాయనా, నీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకో, అబ్రహాము, ఈసాకు, యాకోబుకు నువ్వు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని దయతో ఇశ్రాయేలు జనాంగాన్ని కరుణ చూపని దైవజనుడైన మోషే ప్రార్థన చేయగా, ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు ఇశ్రాయేలు ఎడల తన ప్రజలను తను విడనాడనని 33వ అధ్యాయము 12వ వచనము నుండి మనం చదివితే, మోషే యెహోవాతో ఇట్లను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ కలిగినదనియు చెప్తిని కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన పక్షమున నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకోదును. చిత్తగించము, ఈ జనులు నీ ప్రజలే కదా అనేను. ఈ యొక్క జనులు నీ ప్రజలే కదా ప్రభువా అట్లని చెప్పి దైవజనుడైన మోషే, అయ్యా కనికరం చూపు, ఈ ప్రజలు నాశనం చేయొద్దు, వీరితో నువ్వు రావాలి, నీ సన్నిధి తోడుగా ఉండాలి, కనికరం చూపు అని చెప్పి దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేయగా దేవుడు కనికరం చూపించాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో కింద భాగంలోని మాట నేను చదువుతాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలోని కింద భాగము, నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను. దేవుడు తన యొక్క కోపమును చల్లార్చుకుని తన మనసును, తన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుని దేవాతి దేవుడు ఇశ్రాయేలీల ఎడల కనికరం చూపించాడు. కాబట్టి భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా మోషేలా ప్రజల నిమిత్తమై ప్రార్థన చేసే దైవజనులు, ప్రజలని దేశం నిమిత్తమై ప్రార్థన చేసే దేవుని యొక్క బిడ్డలు ఎంతో అవసరమై ఉన్నారు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. వారు చేసినటువంటి అతిక్రమమును బట్టి, వారు దేవుని మీద తిరగబాటు చేసిన దాన్ని బట్టి, ఆయన నిబంధనను మీరిన దాన్ని బట్టి దేవుని కోపం వారి మీద రగులుకున్నప్పుడు దైవజనుడైన మోషే ప్రార్థన ఆలకించి వారి ఎడల కనికరం చూపాడుగా, మన ప్రార్థన కూడా విని మన దేశాన్ని ఆయన తప్పక కరుణ చూపిస్తాడు. మన గ్రామమును, మన గ్రామ ప్రజలను, మన పట్టణ ప్రజలను
మన రాష్ట్ర ప్రజలను, మన దేశ ప్రజలను, మన కుటుంబీకులను కూడా ఆయన కనికరం చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా కరుణించయ్యా, ప్రజల అపరాధమును, మా అపరాధమును క్షమించయ్యా అని చెప్పి మనం ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు తప్పక క్షమిస్తారు. అటు కృప దేవుడు మనకని, మన దేశ ప్రజలకి దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నాయన ఇశ్రాయేలీని మీరు తెలుసుకున్నారు. మా దేవానికి స్తోత్రము తండ్రి. నాయన యాకోబును నా ప్రభువా ఇశ్రాయేలుగా మార్చావు. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలీలు నా ప్రభువా నీ ప్రజలు, నీ కొరకై నువ్వు ఏర్పాటు చేసుకున్నవారు. ఇదో నిజమైనటువంటి నా ప్రభువా మతమును గురించిన జ్ఞానము, అయ్యా వాగ్దానాలు గురించినటువంటి నమ్మకం, నా తండ్రి వాగ్దానాలు స్వతంత్రించుకునేవారు నా ప్రభువా, విశ్వాసం కలిగిన వారు నా తండ్రి, ఆశీర్వదించబడిన వారు, ఏర్పరచబడిన వారికే చెల్లుతుంది నాయన ఈ ఇశ్రాయేలీలు అన్నటువంటి పేరు నాయన. అవును నా తండ్రి, ఏర్పరచబడిన వాడు నా ప్రభువా. అలా నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు నా ప్రభువా వారిని బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను పంపినప్పుడు నాయన నా దేవా మోషేను నిందించారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. మా దేవా నీ నిబంధనను మీరారు నా తండ్రి. నీ కోపాగ్నికి నాయన వారు ఆహుతయ్యే సమయంలో మోషే, దైవజనుడైన మోషే కనికరం చూపు తండ్రి, నీ ప్రజలే కదా వీరిని క్షమించు అని చెప్పి అడిగినప్పుడు వారిని నువ్వు కనికరం అయ్యా చూపి క్షమించావు కదా నైనా. నువ్వు ఎవరిని కనికరిస్తావో వారిని నైనా నువ్వు కనికరిస్తావు తండ్రి. ఇదిగోనైనా మా దేశం కష్టాల్లో ఉంది. కరోనా వల్ల మా దేశ ప్రజలు బాధింపబడుతున్నారు. రాజా యేసయ్యా మీరు కరుణ చూపునైనా మా తండ్రి, మమ్మలను మా దేశ ప్రజలను కనికరించునైనా. నా దేవా కరుణ చూపించు నైనా. నేను ఎవరిని కరుణిస్తాను వారిని కరుణిస్తానని వాక్ చేసావు కదా తండ్రి. నిర్గమకాండంలో మా దేశ ప్రజలను నువ్వు కరుణించాలని చెప్పి బ్రతిమలాడుతున్నావు అయ్యా. మా రాష్ట్ర ప్రజలను కరుణించాలని బ్రతిమలాడుతున్నావు. ఈ కరోనా బారి నుండి దైవజనులను కరుణించాలని విశ్వాస బిడ్డలు అనేక మంది కూడా బాధింపబడుతున్నారు వైరస్తో నా తండ్రి. అయ్యా అనేక మంది మా భారతీయులు బాధపడుతున్నారు. వారిని కరుణించి అయ్యా వారిని రక్షించమని, మా దేశంలో నా ప్రభువా ఈ కరోనాను సంపూర్తిగా వెళ్ళగొట్టమని, కరోనా బారి నుండి కష్టకాలం నుండి మమ్మల్ని మా దేశ ప్రజలు కాపాడమని కరుణించమని. అలా నువ్వు కరుణించినందుకు రాజాన్ని కోటి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.